నిబంధన నిబంధన అనేటువంటిది మానవుల జీవితంలో చాలా విలువైంది. ఆ నిబంధనకి మనందరం లోబడితే పోగొట్టుకున్నవన్నీ మరలా మనం సంపాదించుకోబోతున్నా. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబంధన, భార్య భర్తల మధ్య ఒక నిబంధన జరుగుతుంది. నిబంధన అనేటువంటిది ఏదైతే నీ జీవితంలో లేదో దానిని సంపాదించుకునే విధంగా చేస్తుంది. నిబంధన కలిగిన మరలా వాటన్నిటిని కాళ్ళ కింద తొక్కి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తుంది నిబంధన. ఆ నిబంధనకి ఎవరైతే లోబడతారో, ఎవరైతే నిబంధనకి ఎవరైతే అనుసరించడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా వారి జీవితాల్లో ఆశీర్వాదము మొలకెత్తుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకున్న 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ఒకసారి 1వ వచనం నుంచి కొన్నిసార్లు చదువుకుంటే కొన్ని మాటలు మనకు కనబడతాయి. జాగ్రత్తగా విన్నప్పుడు యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును ఒకడుండగా వారు అతని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడునైన నేనే సీబానని చెప్పెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా, యెహోవా నాకు ఇప్పుడు దయ చూపించాడు. ఈ మాట మాట్లాడుతున్నది మరి 40 దేశాలు పరిపాలించిన చక్రవర్తి అయినటువంటి దావీదు రాజు అండి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు నాకు దయ చూపించాడు. ఎందుకనంటే నా పట్ల కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాంటి వాగ్దానం చేశాడంటే, ఆ వాగ్దానానికి నేను ఎప్పుడైతే లోబడ్డానో అప్పుడు దేవుడు వాగ్దానం ప్రకారము గొర్రెలు కాచుకుంటున్న నన్ను మహారాజును చేశాడు. గట్టిగా చదవైపోద్దాం. ఎప్పుడన్నా దావీదు అనుకుంటాడా? ఎప్పుడు అనుకోలేదు. అనుకుంటాడు. ఏమనుకుంటాడే, నా బ్రతుకు ఇంతే, గొర్రెలు కాసుకునే పని. చాలా మంది ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో ఇలాగ అనుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆలోచించండి, మరి గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎప్పుడైనా నేను ఇశ్రాయేలును పరిపాలించే రాజును అవుతాను అని కలలోనే ఊహించుకుంటాడా? లేదు. కానీ రాజు అయ్యాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు దయ చూపించినట్లు అని అంటున్నాడండి. నేను దయ చూపించాలి. దయ చూపించినట్లు నా మీద దయ చూపించిన దేవుడిని నేను గుర్తిరిగి, నాకు నిబంధన చేసిన దేవుడిని గుర్తిరిగి ఆ నిబంధన నేను లోబడుతున్నాను. నేను దయ చూపించకపోతే నా పట్ల దేవుడు కూడా దయని చూపించడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచించండి. మరి ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అని అంటే, దావీదు మరి ఏం చెప్పాను నేను, మరి సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతును గురించి మాట్లాడుతూ షిబాను పిలిచి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నేను దయ చూపించినట్లు ఎందుకు చూపిస్తున్నాడు దావీదు దయ? ప్రశ్నిస్తున్నా, దావీదు దయ ఎందుకు చూపిస్తున్నాడు? నేను నిన్న చెప్పాను. ఏమని చెప్పానంటే, ప్రియ సహోదర సహోదరారా, ఒక వ్యక్తి రాజు అయిన తర్వాత రాజకీయాల్లో కూడా ఇదే జరుగుతున్నది. ఏమనంటే, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ఒక వ్యక్తి ప్రధానమంత్రి, మరి వచ్చే సంవత్సరానికో వచ్చే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇంకొకడు మరలా ప్రధానమంత్రి కాకూడదు, ఇంకొకడు మరలా ముఖ్యమంత్రి కాకూడదు. ఏవైతే మార్గాలు ఉన్నాయో, ఏవైతే పరిస్థితులు అన్నిటినీ తన వైపు తిప్పుకొని నేనే మరలా ముఖ్యమంత్రిగా ఉండాలి, నేనే మరలా ప్రధానమంత్రి ఉన్నటువంటి ఆశను కలిగినటువంటి ఈ దినాల మనుషులు మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డారా, అయితే ఆ దినాన్ని కూడా రాజు అయిన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆలోచన అదే. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో నేను యోనాతానును బట్టి నేను దయ చూపించడానికి ఎవరైనా యోనాతాను కుటుంబంలో శేషించి ఉన్నాడా, మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా? దావీదుకి అర్థం కాలేదు. అయితే ఎవరో చెప్పారు. ఏమని చెప్పారంటే, అయ్యా యోనాతానుకి కుంటి కాళ్ళు కలిగినటువంటి షిబా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడున్నాడు? లోదేబారులో ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ లోదేబారులో ఉన్నాడు. మరి యోర్దాను నదికి మరి తూర్పు దశన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ లోదేబారు అనేటువంటి ఈ ఊరు కనబడుతుంది ఆ పట్టణంలో. ప్రేమైన సహోదర సహోదరులారా, మరి దావీదుకు వచ్చిన వర్తమానం ఏంటంటే, షిబా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని అడిగితే మరి యోనాతాను కుటుంబంలో ఉపకారం చేయడానికి ఎవరున్నారో తెలుస్తుందని అడిగినప్పుడు షిబాను పిలిపిస్తాడు. షిబాను పిలిపించి అడిగినప్పుడు షిబా ఏం సమాధానం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడండి?
చెప్పండి. యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని. కుంటికాళ్ళు కలిగినటువంటి కుమారుడు ఒకడు ఉన్నాడు. కుంటికాళ్ళు కలిగిన వాడు, బలహీనుడు, విలువలేనివాడు అంటాడు, ఒక్క వంటి వాడిని అని అంటాడు. ఇటువంటి పరిస్థితులు నేను మాట చెప్తున్నాను, మేలుకొనేనంటే ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ఇటువంటి యొక్క కుమారుడు తనుకున్నాడు, కానీ తన జీవితంలో తనకి ఆశ లేదు. మరి తన జీవితంలో నేను ఒక స్థితిలోకి వస్తాను నమ్మకం లేదు. తన జీవితంలో మరి దావీదుకు కనబడితే ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు, చంపుతాడు అనేటువంటి ఆ ఆలోచన మరి ఎవరిలో ఉందని అంటే మరి మెఫీబోషెతులో ఉంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డారా, దావీదు ఏమంటున్నాడంటే నేను దయ చూపించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నేను దయ చూపించాలి. నేను ఎందుకు దయ చూపించాలి? ప్రేమైన దేవుని బిడ్డ, నేను చెప్పాను కదా, సింహం పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నాయంటే తర్వాత రాజుకు అవుతారేమో అని చెప్పి, కాకూడదని. మరి దావీదు రాజు కూడా ఆలోచన ఉంది, మనిషి కదా. మరి తన 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. తర్వాత ఏమైందని అంటే మరి తన కుమారుడు సొలొమోనుకి అప్పు చెప్పాడు. ప్రేమైన సహోదరుడా, అయితే ఇక్కడ వారి రాజ్యానికి ఆటంకాలు రావచ్చు, వారి యొక్క పరిపాలనకి ఆటంకాలు రావచ్చు. ప్రేమైన సహోదరుడా ఆలోచించండి. అయితే ఒక నిబంధనకి ఎప్పుడైతే నువ్వు లోపడతావో ఖచ్చితంగా ప్రతి దానిని నెట్టుకొని తొక్కి నువ్వు అవతలకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నేను ఇందాక చెప్పాను ఏంటంటే అనేక కుటుంబాలు ఈ దినాల్లో పాడవుతున్నాయి, అనేక ఫ్యామిలీలు ఈ దినాల్లో ఫెయిల్ అవుతున్నాయి, అనేక మంది జీవితాల్లో మరి ఆ విడాకులు, అనేక మంది జీవితాల్లో మరి ఆ కుటుంబాల బిడ్డలు ఒక రకమైన జీవితాలకి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అనేక మంది కుటుంబాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, భర్త తన భార్య వదిలి ఇంకొకరితో, భార్య భర్త వదిలి ఇంకొకరితో ఎందుకు జీవిస్తున్నారంటే వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. సహోదరుడా, ఎందుకు దీనికి కారణం అంటే పెళ్ళైనటువంటి ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో వాగ్దానాలు చేస్తారు. నిబంధన ఏమనంటే ఇదిగో నువ్వు బ్రతికున్న రోజులు నిన్ను గాక వేరే పురుషుడు నేను చూడను, నువ్వు బ్రతికున్న రోజులు నిన్ను గాక వేరే స్త్రీని నేను చూడను, నువ్వు బ్రతుకున్న రోజులు నీ కొరకే బ్రతుకుతానని ఒక నిబంధన చేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నిబంధన ఎప్పుడైతే ఆ కుటుంబాలు, ఆ భర్త, ఆ భార్య, ఆ కుటుంబం మీరుతుందో అది కుటుంబంగా జీవితంతో కొనసాగుతూ సంవత్సరంలోనికి వెళ్తుంది. ఎందుకు అలాగే వెళ్ళింది? మంచి భార్యే కదా, మంచి కుటుంబమే కదా. ఇక మనం స్క్రిప్ట్ చూసాము, మంచి కుటుంబమే కదా, అందమైన ఫ్యామిలీ కదా. మరి ఎందుకు ఇలా తయారైంది? ఎందుకు రోగాలు వచ్చాయి, ఎందుకు సమస్యలు వచ్చాయి, ఎందుకు పరిస్థితులు సరిగ్గా లేవు, ఎందుకు నమ్మకత్వం లేదా ఇంట్లో అంటే ప్రేమని దేవుని బిడ్డారా, నిబంధనని వాళ్ళు ఉల్లంఘించక దాన్ని వ్యతిరేకించారు. సహోదరుడా జ్ఞాపకం చేసుకోనండి. అయితే ఇక్కడ దావీదు ఏమని ఆలోచిస్తున్నాడంటే నిబంధన చాలా విలువైంది కాబట్టి దానిని నేను అనుసరించాలి. హల్లెలూయా. అనుసరించినప్పుడే మేలు జరుగుతుంది. చూడండి, ఇంకొక మాట చెప్తాడు. 1 సమూయేలు 20:14 వచ్చారు చదవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ తేండి పిల్లరా. 1 సమూయేలు 20:14 వచ్చి ఏమని రాయబడిందో, నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక, దేవుడు నిన్ను విసర్జించును గాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత అని విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. హల్లెలూయా. అర్థమైన గట్టిగా చెప్పలు తట్టారు. పిల్లరా, దావీదు ఇలాగా మెఫీబోషెతుకి హెల్ప్ చేయడానికి కారణం ఏంటంటే ఇదిగో నిబంధన గుర్తుకొచ్చింది. అబ్రహాముతో నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై నువ్వు ఉన్నట్లయితే నేనేం చేస్తాను? అత్యధికముగా ఆశీర్వదిస్తాను. నిబంధనకు లోపడాలి. నిబంధన నీ జీవితంలో విశ్వాసం అనేది చెప్పాను నేను. విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు, నిబంధనకు నువ్వు లోపడ్డప్పుడు ప్రేమైన సహోదరుడా, పోగొట్టుకున్నవన్నీ మరలా నువ్వు సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా.
అయితే దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మెఫీబోషెతుని వాస్తవానికి చంపాలి. ఎందుకనంటే అతను నాకు శత్రువైనటువంటి, నన్ను వ్యతిరేకిస్తున్నటువంటి, నన్ను చంపాలని చూసినటువంటి మరి సౌలు యొక్క మనముడు. కాబట్టి అతను ఏ రోజుకైనా నా మీద తిరుగుబాటు చేస్తాడు, కాబట్టి నేను అతన్ని చంపేయాలంటే ఆలోచన దావీదు కలిగి ఉండాలి. కానీ ఆలోచన లేదు. ఎందుకు లేదనంటే ఇక్కడ చూడండి, యోనాతాను దావీదు ఒకరోజు కలుసుకున్నారు. వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అని అంటే యోనాతాను చనిపోకముందు, యోనాతాను సౌలు వారు చనిపోయినప్పుడు మెఫీబోషెతుకి 5 సంవత్సరాల వయసు అని మరి గ్రంథం తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దావీదుతో మరి యోనాతాను ఒక నిబంధన చేశాడు. ఏమి నిబంధన చేశాడు అంటే చదువు, నన్ను ఏమి రాశాడు నిబంధన, ఏం చేశాడు? ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. నిబంధన అండి. ఈ నిబంధన విడిచిపెట్టకూడదు. ఎందుకంటే తర్వాత దావీదు తన పరిస్థితుల్లో నుంచి ఒక ఉన్నతమైన స్థితిలో నీకు రావాలంటే ఏ నిబంధనకైతే తను చేసుకున్నాడు ఆ నిబంధన ఏం చేయాలి? ఇప్పుడు నెరవేర్చాలి. మీకు ఒక మాట చెప్తున్నాను, దయచేసినండి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావో, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ దినాల నుంచి ప్రభువుతో ఒక నిబంధన చేశావు. యోబేమన్నాడు? నా కళ్ళతో 31లో నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటున్నాను. ఏమని నిబంధన చేసుకుంటున్నాడండి? మరి నా జీవితంలో పాపాన్ని నేను ఎలాగ ఆహ్వానిస్తాను? నా జీవితంలో పాపాన్ని ఎలా శోధిస్తాను? నా జీవితంలో పాపాలను ఎలా జీవిస్తాను? కాబట్టి నా కళ్ళతో నేనేం చేసుకుంటున్నానండి? నిబంధన చేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డారా, మన దేహానికి దీపము కన్నే గనుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళతో నిబంధన చేసుకోవాలి. యేసు ఏం చెప్పాడు? నీ కుడికన్ను ఒకవేళ అభ్యంతర పరిస్తే దానిని పెరిగి పారాయి. మరి యోబు అదేంటున్నాడు? నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. మరి కళ్ళు మరి నీ దేహానికి దీపాలని చెప్పినప్పుడు వాటితో ఒక నిబంధన అనేది లేకపోతే నువ్వు ముందుగా దేన్ని సంపాదించుకోవాలో, దేనిని తెచ్చుకోవాలో, ఎలాగ ఆశీర్వాదాలు పొందుకోవాలో అవన్నీ నీకు దూరం అయిపోతాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకని దావీదు గుర్తొచ్చింది ఏంటంటే నిబంధన. నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. ఇక మీదట ఇదిగో నిబంధన గుర్తుని నేను నీకు ఇస్తున్నాను, ఇక మీదట జలప్రళయం రాదు. నిబంధనకు లోనైనప్పుడు పరిస్థితులు మారిపోతే ప్రియమైన సహోదర సహోదరుడా, ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో నా పరిస్థితులు సరిగ్గా లేవని, నా బ్రతికి ఇంతేనని. కానీ దేవుని యొక్క వాక్కుకి నువ్వు లోబడు, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడ్డప్పుడు ఏమవుతుందనంటే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నవని మరలా తెచ్చుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకని చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యోనాతానుతో దావీదు ఒక నిబంధన చేశాడు. యోనాతాను ఏమైనా మాట్లాడుతున్నాడని అంటే ఇదిగో, అర్థమైపోయింది యోనాతానికి. ఏం అర్థమైందని అంటే అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడండి యోనాతాను. ఎవరి విషయంలో అంటే దావీదు విషయంలో. ఏ ఆలోచన కలిగి ఉన్నాడని అంటే జ్ఞాని కలిగిన వారు, తెలివైన వారు ప్రతి దానిని ఆలోచిస్తారు. చూసిన ప్రతి దానిని మరి ఏమిటి జరుగుతున్నదని ఆలోచిస్తారు. మరి వారికి ఎలా చేయాలో ఆలోచిస్తారు. యోనాతాను ఇదే చూశాడు. ఒకానొక రోజున దావీదు నువ్వు రాజు అవుతావు. మా నాన్న అయితే నన్ను రాజుని చేయాలనుకుంటున్నాడు దావీదు. మా నాన్న అయితే నన్ను చక్రవర్తిని చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వే రాజు అవుతావు. ఆలోచించండి, మానవుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మానవ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అయితే నువ్వు వాగ్దానానికి నిలబడగలిగితే, లోబడగలిగితే ప్రియమైన సహోదరుడి, పోగొట్టుకున్నవి, రావనుకున్నవి, జరగవనుకున్నవి మరలా జరగడానికి ప్రారంభించబడతాయి. హల్లెలూయా. అయితే చూడండి, యోనాతాను దావీదుతో ఒక మాట అన్నాడు, ఖచ్చితంగా ఇశ్రాయేలు మీద నీవేమవుతావు? ఏమవుతావు? రాజు అవుతావు. ఇశ్రాయేలుకి నువ్వు చక్రవర్తి అవుతావు. ఎందుకనంటే నేను చూశాను. ఎందుకనంటే దేవుడు ఎవరితో ఉంటాడో వాడు అద్భుతకరమైన రీతి ఎదగడం ప్రారంభించబడతాడు. దేవుడు ఎవరితో ఉంటాడో వాడు ఉన్నతమైన స్థితికి ఎదగడం ప్రారంభించబడతాడు. అది నేను చూశాను. ఎలాగో చూశానంటే నీతో దేవుడు ఉండడము నేను చూశాను దావీదు. అందుకే నేను ఈరోజు చూస్తున్న ఆలోచన ఏమిటంటే నీ దేవుడు నీతో ఉండడం చూశాను కాబట్టి ఇదిగో నేను చనిపోతాను, నా తండ్రి చనిపోతాడు, ఈ రాజ్యం అంతా పోతుంది, కానీ ఎవరో ఒకరు నా బిడ్డలు మిగులుతారు. నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే ఈ రోజు దేవుని క్రియలు ఎరిగింది నేను నీతో నిబంధన చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన ఆలోచన అండి. బ్రతుకున్నప్పుడే
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఉన్నతమైన ఆలోచన. ఎందుకనంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక తల్లిగా ఒక తండ్రిగా జరుగుతున్న పరిస్థితులను బట్టి నీ బిడ్డల విషయాల్లో కూడా ఒక మంచి ఆలోచన కలుగుండు. ఎలాగంటే అలాగే కాదు, ఎలాగంటే అలా మాట్లాడేది కాదు, ఎలాగంటే ప్రవర్తించదు కాదు. నువ్వు జ్ఞానం కలుగు. యోనాతాను చూడండి, జరుగుతున్న పరిస్థితి ఎలాగనే రాజునవుతానయ్యా యోనాతాను చెప్పంటే, మరి యోనాతాను దావీదుతో ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఒక రోజున నా తండ్రి ఈట తీసుకుని నీ మీదకి విసిరాడు. ఆ రోజు నేను చూశాను, నాకు తెలుసు. ఎందుకనంటే నా తండ్రి ఈట వేసినప్పుడు ఎప్పుడు కూడా నా తండ్రి ఈట ఫెయిల్ కాలేదు. అది వేస్తే అది డైరెక్ట్ గా వెళ్ళి శత్రు గుండెలో దూసుకొని పోతుంది. కానీ ఒక రోజున నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ కానుకున్నావు. నువ్వు గోడ కానుకున్నప్పుడు నా తండ్రి అయిన సౌలు ఈటను విసిరినప్పుడు నీ గుండెలు దాగొచ్చినటువంటి ఈటే పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ దేవుడు నీతో ఉన్నాడని నేను చూశాను. ఒకానొక రోజున ఎస్, అవునా, నాతో ఉన్నాడు దేవుడు, ఎస్. అయితే ఒకానొక రోజున ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అనేక వేల మంది ఇదిగో ఆ గొల్యాతును జయించలేక పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, ఇదిగో ధైర్యంగా నువ్వు నిలబడి వాడిని జయించడానికి చంపడానికి వెళుతున్నప్పుడు నీ వల్ల కాదు, నువ్వు ఇలాగా ఒడిశెలలో రాయి తిప్పి వేసావు. ఒడిశెల రాయికి ఎవడో చావుడు. అయితే నువ్వు వేసిన ఈ చిన్న రాయ ఆ గొల్యాతైనటువంటి ఆ దుర్మార్గుడు దుష్టుడు అనేటువంటి ఆ వ్యక్తి నొచ్చటికి తగిలినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా ఎవరైనా వెనక్కి పడతారు. కానీ నేను చూస్తూ ఉన్నాను దావీదు ఏం జరిగిందని అంటే, ఇదిగో వాడు ఎలా పడ్డాడు, ముందుకు పడ్డాడు. నేను చూశాను నీ పక్షాన దేవుడు నన్ను ఆ రోజు కూడా చెప్తున్నాను. ప్రేమని దేవుని బిడ్డ, నీతో దేవుడు ఉన్నాడనంటే జ్ఞానాన్ని నువ్వు కలిగి జీవించాలి. నీతో దేవుడు ఉన్నాడని జ్ఞానాన్ని నువ్వు కలిగి జీవించినప్పుడు ప్రేమని దేవుని బిడ్డారా నువ్వు అద్భుతకరమైన రీతిలో వాగ్దానానికి లోపడతావు. అంతేకాదు, నీతో దేవుడు లేకుండా అవతల వ్యక్తిలో దేవుడు ఉన్నాడు కనబడుతున్నాడని తెలిసినప్పుడు అవతల వ్యక్తులతో నువ్వేం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. అవతల వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, అవతల వ్యక్తి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నాడంటే, అవతల వ్యక్తి మరి దేవుని అనేక పరిస్థితుల నుంచి తప్పించుకుంటున్నాడంటే జ్ఞానం కలిగి అతని వ్యతిరేక నిలబడబెక్క. అతని వ్యతిరేక నిలబడడానికి ఇష్టపడదు. అవతల వ్యక్తితో వాగ్దానం చేసుకో. అది యోనాతాను యొక్క జ్ఞానం. చూశాడు. ఏం చూశాడని అంటే, దావీదు రాజు అయ్యా, నువ్వు రాజు కాబోతున్నావు, నువ్వు గొప్పవాడి కాబోతున్నావు. ఎప్పుడన్నా దావీదు అనుకుంటాడండి? అనుకుంటాడా? నీ జీవితంలో ఎప్పుడూ అనుకోకపోవడలేదే, కానీ ఖచ్చితంగా నువ్వు వాగ్దానానికి లోబడిన దినాన ఖచ్చితంగా నీ హృదయ వాంఛనల దేవుడు తీర్చగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. ప్రేమని దేవుని పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకునండి. అబ్రాహాముతో నిబంధన చేసిన దేవుడు, అబ్రాహాముకు పిల్లలు లేరు, అబ్రాహాము సంతానం లేదు, అబ్రాహాం పరిస్థితులు బాగలేవు, కానీ నిబంధనకి అబ్రాహాం ఎప్పుడైతే లోపడ్డాడో ఈ జనమంతా అబ్రాహాం సంతానమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుని బిడ్డలుగా దేవుడు నీ పట్ల దేన్నైతే వాగ్దానం చేస్తున్నాడో దాన్ని నమ్మి ఆ ప్రకారం జీవించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చి నిబంధనకు లోపడే ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే చూడండి, ఈ యోనాతాను ఏమంటున్నాడంటే, దావీదు నువ్వు ఖచ్చితంగా రాజు కాబోతున్నావు. నీ శత్రువులు అందరూ కూడా ఒకానొక రోజున నీ కాళ్ళ కిందకి రాబోతున్నారు. నేను చూశాను. ఎందుకంటే దేవుడు నీతో ఉండడము నేను చూశాను. కాబట్టి ఇదిగో నా తదనంతరము నా పిల్లలని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆదరించాలి. నా పిల్లలను నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే నేను చూశాను. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి దావీదు రాజుకి మనసు ఎందుకు వచ్చిందని అంటే, ఇక్కడ ఒక నిబంధన జరిగింది. నిబంధన ఎప్పుడైతే జరిగిందో నిబంధనకి లోబడినటువంటి దావీదుకు వచ్చిన మరి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన ఆలోచన ఏమిటంటే, నిబంధన గుర్తుకొచ్చింది. నేను ఒక స్థితిలోకి వచ్చాను, నా పరిస్థితులన్నీ మరి సరిగ్గా వచ్చాయి. అందరూ నా కాళ్ళ కిందకు వచ్చారు. ఎవరు చెప్పారు ఈ మాట? యోనాతాను చెప్పాడు. నా కాళ్ళ కిందకు వచ్చారు. నా కాళ్ళ కిందకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నిబంధన గుర్తుకొచ్చింది దావీదుకి. ఆ నిబంధన మరిచిపోతే పోగొట్టుకుంటానేమో. ఏమి నిబంధన చేశాడు యోనాతాను దావీదుతో? ఏమి నిబంధన చేశాడంటే, ఇదిగో ఈ నిబంధనకు గుర్తు ఇది, నా సంతతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నా సంతతిని గాన నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతాడంట? యెహోవా నిన్ను విసర్జించును గాక. దేవుడు నిన్ను విసర్జించును గాక.
ప్రియమైన సహోదరుడా జ్ఞాపకం చేసుకునండి. దావీదుకు భయం వేసిపోయింది. అయ్యో ఇది రోజులు నిబంధన మర్చిపోయానే. నేను చెబుతున్నా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరినిగా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు, లేకపోతే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవునితో చేసుకున్నటువంటి నిబంధనని నువ్వు ఒకవేళ మర్చిపోయినట్లయితే జాగ్రత్త సుమా. మరలా దావీదు జ్ఞాపకం చేసుకున్నట్లు నిబంధనని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రాత్రి నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకని దావీదుకి మరి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే యోనాతానుతో చేసినటువంటి నిబంధన జ్ఞాపకం వచ్చింది. నువ్వు కొత్త సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, కొన్ని వాగ్దానాలు చేస్తాం. మనం ఏమని చేస్తామంటే ఈ సంవత్సరము నేను ఇలాగ ఉంటాను, ఇలాగ బ్రతుకుతానని. మరి ఎంతమంది కొనసాగిస్తున్నారని తీసుకున్న తీర్మానాల్లో? ఒక చేయితేవి. రెండు, ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంతమంది ఉన్నారు కానీ మీరు తీసుకున్నటువంటి తీర్మానాల్లో మరి నిబంధనకి మీరు సరైన రీతిలో లేకపోతే ఆశీర్వాదాన్ని ఏం చేస్తాం తెలుసా? హల్లెలూయా. ఏం చేస్తాం తెలుసా? పోగొట్టుకుంటాం. అందుకని దావీదుకి ఎవరు గుర్తొచ్చారంటే యోనాతానుతో చేసినటువంటి నిబంధన గుర్తుకొచ్చింది. మరి నోవాకు ఎవరు గుర్తుకొచ్చారంటే దేవుడు చేసిన నిబంధన గుర్తుకొచ్చింది. అబ్రహాముకి ఎవరు గుర్తుకొచ్చారంటే దేవునితో చేసిన నిబంధన గుర్తుకొచ్చింది. ప్రేమని దేవుని బిడ్డరా, ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, ఇదిగో యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారు, ఎందుకంటే నేను ఒక నిబంధన చేశాను. మరి సహోదరి నీ జీవితంలో నువ్వు దేవునితో ఎటువంటి నిబంధన చేశావు? ఎటువంటి సంబంధాన్ని కుదుర్చుకున్నావు? మరి ఈరోజు సంబంధం కొనసాగుతుందా? ఆ నిబంధన కొనసాగుతున్నదా? మరి లేకపోతే ఉన్నో పోగొట్టుకుంటావు. లేకపోతే నిబంధన సరైన రీతిలో కొనసాగించగలిగితే లేనివి నీ జీవితంలో నువ్వు సంపాదించుకోగలుగుతావు. చూడండి, ఆనాడు యోసేపు ఆ పరిస్థితిని వెళ్ళిపోయిన తర్వాత తనకు చేసిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మోతిలో ఉన్నాడు. ప్రభువా, ఏంటి నన్ను రాజుగా చేస్తానన్నావు, నా పట్ల నిబంధన చేశావు, వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మరి నాకేంటి పరిస్థితి అని కన్నీరు పెట్టలేదు. కానీ ఆ గుహలో కూడా యోసేపు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ప్రభువా, నిబంధన చేశా, నా జీవితంలో నన్ను చక్రవర్తిగా చేస్తానన్నావు, నా పరిస్థితులు మారుస్తానని చెప్పావు. కానీ నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి, నా పరిస్థితుల్లో మార్చగలిగిన దేవుడివి. ప్రియ సహోదరా, ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను చెప్తాను, నువ్వు దైవదావచనగా మాట ఏంటంటే నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు. ఒక ఆయన అంటాడు, మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షావల్లిగా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షావల్లిగా. అడ్డుకట్టబడి నీవు బహుగా ఫలించుమా, అడ్డుకట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో కలవరపడకుమా. హల్లెలూయా. మనకు తెలుసు, నేను సార్లు చెప్పాను, ఒక ఇత్తనం వేసినప్పుడు దానికి పైన ఏమొస్తుందండి? మట్టి వస్తుంది. నాకు పైన మట్టి ఉంది అని ఆ ఇత్తనం లోపల ఉంటుందా? ఏం చేస్తుంది? అది చెప్పండి, ఏం చేస్తుంది? ఎవరు మంచి మాట చెప్పి పెళ్ళగించుకొని పైకి వస్తున్నారు. హల్లెలూయా. వాగ్దానానికి లోపడు ఈ రోజు నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవునితో ఏ వాగ్దానం చేశావు, ఎటువంటి ప్రమాణం చేశావు. నేను ఇందాక చెప్పాను, భార్య భర్తల ప్రమాణాలను మర్చిపోయిన రోజులు, వాటిని కొనసాగించిన రోజులు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో సమస్య రాదు. పోగొట్టుకున్నవన్నీ మరలా నువ్వు సంపాదించుకుంటావు, లేని ఆశీర్వాదాలు మరలా తెచ్చిపెట్టుకుంటావు. దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించినప్పుడే సమస్యలోనికి వెళ్తావు. ప్రియమైన సహోదరుడా, అయితే వాగ్దానం చేశాడు, అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు. మట్టి పైనుందని ఏ చిన్న మొక్క కూడా లోపల ఉండదు. అయితే ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి, మరి ఈ మెఫీబోషెతు ఎక్కడున్నాడు అని పిలిచినప్పుడు అక్కడ ఆ షీబా అనే వ్యక్తి పట్టుబడ్డాడు. దావీదుకి అర్థమైంది, ఎందుకంటే మరి వాగ్దానం నిబంధనని నెరవేర్చినప్పుడే అద్భుతం జరుగుతుందని. ప్రియమైన సహోదరా,
అది ఏమి జరిగిందని అంటే తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. ఎవరిని తీసుకురమ్మన్నాడు? శివ వచ్చాడు. శివ వచ్చి అడిగాడు, అయ్యా శివ, మీ యజమానుడు నాడే సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఎందుకండి అని అడిగాడు శివ. ఎందుకని కాదు, నేను సౌలు కుమారుడు యోనాతానుతో ఏం చేశాను? నిబంధన చేశాను. ఆ నిబంధన నెరవేర్చకపోతే ఉన్నం పోగొట్టుకుంటాను. ఎందుకు పోగొట్టుకుంటానంటే ఆ రోజు యోనాతాను జ్ఞానంతో ఏం చెప్పాడండి? యెహోవా నిన్ను వదిలిపెట్టేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తిని వదిలిపెడతాడంటే, ఏ వ్యక్తి అయితే దేవునితో చేసిన నిబంధన, దేవునితో చేసిన ప్రమాణాన్ని ఎప్పుడైతే మర్చిపోతాడో ఆ వ్యక్తిని దేవుడు విసర్జిస్తాడని యోనాతాను దావీదుతో అన్నాడు. మరి సహోదరుడా, దేవుడు నీతో చేసిన ప్రమాణం, నువ్వు దేవునితో చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైతే మర్చిపోతావో దేవుడు ఏం చేస్తాడండి? విసర్జిస్తాడు. సౌలుతో ప్రమాణం చేశాడు. ప్రేమైన సహోదరుడా, అయితే సౌలు ఏం చేశాడు? ఆ నిబంధనకి విరుద్ధంగా ప్రవర్తించాడు. మరి ఏమయ్యాడు? దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు. ప్రేమైన సహోదరుడా, ఆదాము దేవునితో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనకి విరోధంగా బ్రతికినప్పుడు ఆశీర్వాదకమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకుని శ్రమల జీవితంలోనికి వెళ్ళాడు. ప్రేమైన సహోదరుడా, ఆలోచించండి. నిబంధన చాలా విలువైంది. అది ఈ రోజు దాన్ని ఒకవేళ తెగిపోయితే దాన్ని మరలా ఏం చేయాలి? నువ్వు కట్టుకో. భార్యతో, భర్తతో. చిన్న కుమారుడు చూడండి, మరి దేవునితో, తండ్రితో ఉన్న నిబంధనని దూరం చేసుకుని లోకంలోనికి వెళ్ళిపోయాడు. తండ్రితో ఉన్నప్పుడు నిబంధన కలిగి ఉన్నాడు, సహవాసాన్ని కలిగి ఉన్నాడు, మరి వాగ్దానము అనుభవిస్తున్నాడు. కానీ తండ్రికి దూరమైనప్పుడు ఎలాంటి పరిస్థితులు దిగజారడనంటే పందులు తినేటువంటి పుట్టికి వెళ్ళిపోయాడు. ఈ రోజు క్రైస్తవులు వెళ్ళిపోవడం వారు అనేక మంది దరిద్రానికి, శాపానికి, అనేక పరిస్థితులకి కారణం ఏంటంటే దేవునితో ఉన్న నిబంధనని, దేవునితో ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని మర్చిపోయి చిన్న కుమారులాగా లోకంలో ఏదో కనబడుతున్నదని, లోకంలో ఏవో కనిపిస్తున్నాయని ఆనందాలు మరి ఏవో ఉన్నాయని వాటి కోసం వెళ్ళి చివరికి పందులు తినే పుట్టికి ఆ వ్యక్తి వచ్చినట్లు అనేక మంది రోజుల్లో రోగాలకి, శాపాలకి, దరిద్రానికి, మరి కుటుంబాల్లో నెమ్మదిలేని జీవితాల్ని ఈరోజు జీవిస్తున్నారు. మరి సహోదర నిబంధన, వాగ్దానం, దేవునితో నువ్వేర్పాటు చేస్తున్నటువంటి ఆ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దావీదుకి జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. దావీదుకి జ్ఞాపకం వచ్చింది. దావీదుకి జ్ఞాపకం వచ్చి అప్పుడు అన్నాడు శివతో, శివ ఎక్కడున్నాడు? శివ ఏం చెప్పాడు? చదువు. ఏమంటున్నాడు శివ? ఏమంటున్నాడండి? శివ చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో నేను. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, ఆగండి. మన వాగ్దానాన్ని కలపాలి. నేను ప్రేమైన దేవుని బిడ్డలారా, కీర్తనలో ఒక మాట ఏంటంటే కృప సత్యములు ఒకదానికొకటి కలుసుకున్నవి, కృప సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అని రాశాడు. ఒక మాట ఇక్కడ నిలబడండి. ప్రేమైన సహోదరులారా, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. కృప సత్యము కలుసుకుంటుందా, కలుసుకోదా? సమాధానం ఇవ్వండి. బైక్ ఉండవలేదు కూడా సరే. కృప సత్యము కలుసుకుంటుందా, కలుసుకోదా? కృప సత్యము కలుసుకోదు. ఎందుకనంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టాలని అనేక మంది రాళ్ళు ఎత్తుకుని ఆమెతో వెంటబడి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమనుకున్నది అంటే నా బ్రతుకు ఈ రోజుతో అయిపోయింది, ముగిసిపోయింది అనుకున్నది. ఎందుకనంటే సత్యము వెంటాడుతున్నది. ఈరోజు అనేక మంది సత్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, సత్యాన్ని నిర్లక్ష్యం చేసి కృపని మరి నిరంతరం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. 6 నైతిక గంటలతో మండే గుణంలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరులారా, ఆమె పరిగెత్తుకుంటూ వెళితే ఈ రోజు నా జీవితం అయిపోయింది అనుకున్నది. కానీ అక్కడ కృప ఎదురుగా వస్తున్నది. హల్లెలూయా. కృపంది ఏమన్నదంటే, ఎందుకు ఆమెను తరుముతున్నారు అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఈమె ధర్మశాస్త్ర ప్రకారం, సత్యం ప్రకారం, ధర్మశాస్త్రం రాయబడిన మాట ప్రకారం ఏంటంటే ఈమె వ్యభిచారం చేస్తున్న మేము చూసాం కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చెప్పండి చంపాలి అనేటువంటి సత్యం చెప్తుంది. నువ్వేమిటి వద్దంటావు? ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, కృపా సత్యాలు ఇప్పటి వరకు కలుసుకోలేదు, కానీ కలుసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. అయితే అడిగినప్పుడు శివ అన్నాడు, అయ్యా యోనాతానికి ఆ మాకీరు ఇంట్లో
కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక్క కుమారుడు ఉన్నాడు. శివ అనుకుంటాడు, అయిపోయిందిరా ఈ రోజుతో. ఎవరి పని? ఎస్ చెప్పండి. మెఫీబోషెత్ పని అయిపోయింది. ఎందుకన్నానంటే అతను ఉన్నట్టు దావీదుకి తెలీదు, కానీ ఇప్పుడు ఏమైంది? తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజుతో మెఫీబోషెత్ పని అయిపోయింది. కానీ అయిపోయిందా? అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదా? అయిపోయిందా లేదా? అవలేదా? గట్టిగా చెప్పండి. అయిపోయిందా లేదా? గట్టిగా చెప్తాము. అయిపోయిందా లేదా? లేదు కదా. ఎందుకు అవ్వలేదు? సమాధానం చెప్పండి. ఎస్, నిబంధన ఉంది నీ జీవితంలో. ఇప్పటి వరకు ఇంకా నేను బాగుపడను, నా జీవితం అయిపోయింది, నేను నరకానికి వెళ్ళిపోతాను, నా జీవితం అపూర్తి లేదు, నా బిడ్డలాగా అయిపోతాను అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నీకు నిబంధన చేశాడు. తండ్రి, వీళ్ళేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించి పరలోక రాజ్యంలో వీరికి స్థానం దయచేయి. పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మరలా ఈ జీవితంలో కల్పించు ప్రభు. ఎందుకంటే నువ్వు నాకు నిబంధన చేశావు. నువ్వు భూలోకానికి వెళ్ళి ఈ ప్రజల కొరకు రక్తం కాపాలని రక్త నిబంధన చేశావు. కాబట్టి వారి పక్షాన నేను నీతో మాట్లాడుతున్నాను. గట్టిగా చప్పట్లు దేశ ప్రభావానికి స్తోత్రమని దేవుని హృదయపూర్వక గట్టిగా చప్పట్లు అరవరా. ఆ నిబంధన నీకు ఈ రోజు వరకు ఉంది. కాబట్టి నువ్వెన్ని పాపాల్లో బ్రతికినా నీకు మార్గము సమూహం చేయబడింది. కృపాకాలం ఉన్న రోజులు మాత్రమే నువ్వు ఈ నిబంధనకి వారసుడు సమాధి అవుతావు. ప్రేమ సహోదరి సహోదరుడా, ప్రభుని గొప్ప వాగ్దానం చేశారు. సంతోషంగా నవ్వండి, చేతుల పైకి ఎత్తండి, నవ్వండి నవ్వండి నవ్వండి. ప్రేమ సంతోషం. ఎందుకంటే దేవుని నిబంధన నీకుందే. ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సైతానా అక్కడ ఆగు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కదా, నాకు నిబంధన ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. శివ అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే అయిపోయింది, మెఫీబోషెత్ పని అయిపోయింది అనుకున్నప్పుడు. కానీ అయిపోయిందా? లేదు. ఎందుకనంటే వాగ్దానం ఉంది. నీకు కూడా అవకాశం ఉంది. నువ్వు చనిపోయే లోపల ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే నీకే కాదు, నువ్వే కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో నీ కొరకు ఆ గొల్గొతా కొండ మీద ఆయన గావు కేకి పెట్టాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వెరుగురు కనుక వీరిని క్షమించు. అంతేకాదు, ఇదిగో వారి పక్షాన నేను విజ్ఞాపన చేస్తున్నాను, ఇదిగో వారి పక్షాన నా రక్తం కారుస్తున్నాను. వీరికి నీకు తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని నేను మరలా సమకూరుస్తున్నాను. ఎందుకనంటే నిబంధన చేసిన వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఈ రోజు వాళ్ళ పరిస్థితులను బట్టి వారిని నరకానికి పంపించకుండా వారి పరలోకంలో స్థానము ఇవ్వని దేవుడు నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మరొకసారి గట్టిగా చెప్పండి. యేసు ప్రభువా, తండ్రి అయిన దేవా, నీకు స్తోత్రం అని చెప్పండి. వర్తమానం ఎవరికి వెళ్ళింది? ఇప్పుడు ఎవరికి వెళ్ళింది వర్తమానం? ఎవరు చెబుతున్నారు? వింటున్నారా? ఎవరికి వెళ్ళింది వర్తమానం? మెఫీబోషెత్తుకు వర్తమానం వెళ్ళింది. ఏమని వర్తమానం? మెఫీబోషెత్తు ఏమి చెప్పండి? దావీదు రాజు నిన్ను రమ్మంటున్నాడు. కాళ్ళు వణికిపోయాయి, తల తిరిగిపోయింది, కళ్ళ నీళ్లు చేస్తున్నాయి. అయ్యా, నేను ఇక్కడ దావీదుకి ఎవరు చెప్పారు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో బలహీనతలు ఎన్నో, పరిస్థితులు ఎన్నో, కానీ వాటిని చూసి కృంగిపోవద్దు, బాధపడద్దు, నా జీవితం ఎలాగైపోద్ది అనుకోవద్దు. ఏం చెప్తున్నానంటే నీ పట్ల దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడా, అందుకని సిద్ధపడ్డాడు రాజు దగ్గరికి వెళ్ళడానికి. ప్రియమైన సహోదరి సహోదరుడా, రాజు సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు రాజు. అయితే మెఫీబోషెతు మరి తీసుకురాబడ్డాడు. ఆ రథం తీసుకొచ్చారు, గాడిద మంది తీసుకురాబడ్డాడు. ఆడు కూర్చున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, వణికిపోతున్నాడు, గడగడ వణికిపోతున్నాడు, తలంచుకున్నాడు. దావీదు రాజు సింహాసనం మీద కూర్చొని ఇలాగ మెఫీబోషెతు వైపు ఇలా చూస్తూ ఉన్నాడా. చూసి ఏమన్నాడంటే, ఏమనుకున్నాడు మెఫీబోషెతు? ఈ రోజుతో నా జీవితము, నా బ్రతుకు ఎలాగా మీరు ఎవరైనా అనుకుంటున్నారా? నేను చేతి చూపించండి, నేను అయిపోయాను, నా బ్రతికింతే, నా బిడ్డలు ఇంతే, నేను ఇంక పైకి రాను, నేను ముందుకు అనుకున్నాను. పోతావు. నీ పట్ల దేవుడు నిబంధన చేస్తున్నాడు, నీ పట్ల వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు.
కూర్చున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, నేను చెప్పాను ఏంటనంటే ధర్మశాస్త్రము వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్లతో కూడి చంపమంటే, సత్యాన్ని నెరవేర్చమనంటే కృప ఉంటుంది, నిబంధన ఉంది. అయితే ప్రియమైన సహోదరుడా, మరి ఈ రోజు ఏం జరుగుతున్నదంటే, ఇదిగో నా బ్రతుకు అయిపోయింది ఈ రోజుతో, ఇక నన్ను చంపేస్తున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం సత్యము, ఆ సత్యము చంపమంటూ ఉన్నట్టే కృప అంటుంది. ఆగో, ఇంకా సరిగ్గా చదవడు, మీకు అర్థమైంటే ఆగో, ఎందుకు ఆగమంటున్నావు? ఇదిగో వ్యభిచారం చేసింది, అందుకని రాళ్ళతో కొట్ట లేదు. ఆ అమ్మకి కృప ఉంది. ఈరోజు సత్యము వెనక్కి వెళ్ళిపోవాలి. ఆమె ఈరోజు తన పాపాన్ని కానీ తను ఒప్పుకుంటే, తెగిపోయినటువంటి నిబంధన మరలా కట్టుకోగలిగితే, తెగిపోయిన జీవితాన్ని మరలా ఒప్పుకోగలిగితే, ఆమె ఇంకా బ్రతికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడాలి. ఆగో, నేను కృపనే, నేను సత్యాన్ని, కృప సత్యము కంటే విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, అయితే ఆగు అని చెప్పినప్పుడు సత్యం ఆగిపోయింది, కృప గెలిచింది. ప్రియమైన సహోదరుడా, అయితే ఇలాగ మెఫీబోషెతు వణికిపోతున్నాడు, గడగడ వణికిపోతున్నాడు, కాళ్ళు వణికిపోతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి. ఆ పరిస్థితుల్లో లాజరు అన్నప్పుడు ఏ విధంగా చచ్చిపోయిన శవం కదిలిందో దావీదు ఒక మాట అన్నాడండి. చదువేమన్నాడు బైబిల్ గ్రంథంలో నుంచా? దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు, అతడు చిత్తము నీ దాసుడనై నేనున్నానెను. అయ్యా, చచ్చిపోయిన రాజులాగా బ్రతికాడు, ఇదిగో ఉన్నానని చెప్పాడు. అదే విధంగా దావీదు అన్నాడు, మెఫీబోషెతు. వణికిపోతున్నాడు, గడిగడలాడిపోతున్నాడు. అయితే మెఫీబోషెతు అంటే నువ్వేనా అని అడిగాడండి దావీదు. హల్లెలూయా. ఏమని అడిగాడు? చదువు తల్లి. మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడునైన నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, గట్టిగా చప్పులు దాట. ప్రేమని దేవుని బిడ్డారా, మెఫీబోషెతు ఏమనుకుంటున్నాడంటే, నేను చచ్చిపోతానని వణికిపోతున్నాడు, బాధపడుతున్నాడు. కానీ వాగ్దానం ఉంది. మెఫీబోషెతు కూడా అర్థం కాదు. ఏమిటి, నన్ను చంపేస్తాడనుకుంటే, నన్ను నరకానికి పంపిస్తాడనుకుంటే, నన్ను పాతాళానికి పంపిస్తాడనుకుంటే, నన్ను బ్రతకమంటున్నాడే, రాళ్ళతో కూడా చంపేస్తానని అనుకుంటే, వాళ్ళకంటే నీతివంతుడు నన్ను చంపేస్తాడనుకున్నాడే. కానీ ఏం చెప్తున్నాడు? బ్రతకమని చెప్తున్నాడు. అమ్మా, భయపడద్దు, నిన్ను వాళ్ళు ఇంకా ఏమీ చెయ్యరు. భయపడద్దు. ఎందుకు భయపడతావు? పరిస్థితులను బట్టి, శత్రుత్వాన్ని బట్టి, జరిగిపోయిన విషయాలను బట్టి నేను చంపేస్తాను అనుకుంటున్నావేమో. అది లోక సంబంధంగా నిజమే, కానీ ఏముంది ఇక్కడ? నిబంధన ఉంది. ఈ నిబంధన దాటి నిన్నేమన్నా చేస్తే, నిబంధన గుర్తునిచ్చిన వాడు నన్ను ఏదన్నా చేస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరులారా, ఇక్కడ కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. సత్యము వాస్తవంగా దావీదు మెఫీబోషెతును చంపాలి, కానీ మరి కృప ఏం చేస్తున్నది అంటే, నిబంధన ఉంది కాబట్టి అతను పోషించాలి. గట్టిగా చూడదా? నిబంధన ఉంది కాబట్టి అతను కోల్పోయి ఆస్తులంతా అతనికి నువ్వు ఇవ్వాలి. నిబంధన ఉంది కాబట్టి అతని పొలాలు, అతని భూములు, అతని ఆస్తి అంతా మెఫీబోషెతుకి నువ్వు ఇవ్వాలి. అదే నేను చెబుతున్నాను. నువ్వు కోల్పోయిన వాటన్నిటిని మరలా దేవుని దగ్గర నువ్వు తీసుకోబోతున్నావు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుని దగ్గర తీసుకోబోతున్నావు. చెప్పు సైతానుతో, చెప్పు, సైతానా, ఒకవేళ నేను బట్టి, నా తండ్రిని బట్టి, నా తల్లిని బట్టి నేను పరిస్థితికి వచ్చానేమో, కానీ నా దేవునితో నాకు ఒక నిబంధన ఉంది. పోగొట్టుకున్నవన్నీ నేను మరలా సంపాదించుకోబోతున్నాను. హల్లెలూయా. మెఫీబోషెతు అని పిలిచినప్పుడు మెఫీబోషెతు అన్నాడు, అయ్యా 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 చెప్పు, ఉన్నాను, చిత్తమయ్యా, చిత్తం అంటూ ఉంటే దావీదు చిన్నగా నవ్వుంటాడు. హల్లెలూయా. లేదు, నవ్వడండి, నవ్వుంటాడు. మెఫీబోషెతు అయిపోయింది పని అనుకున్నాడు. అయితే దావీదు ఏమని చెప్పాడంటే, చూడండి ఏమంటారు, చదువున్నాను, ఏమంటున్నాడు? భయపడవద్దు. నేను ఈరోజు చెప్తున్నా, దేవుని నామాన్ని బట్టి చెప్తున్నాను. దేన్ని పోగొట్టుకున్నావు? ఎందుకు ఉడికిపోతున్నావు? ఏం జరుగుతున్నా భయపడిపోతున్నావు? ఈ రోజు ఈ సువార్త సభలో దేవుడు నేను చేస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు వాగ్దానం చేస్తున్న ప్రేమ సహోదరుడా, భయపడవద్దని చెప్పి ఏమంటున్నాడు అంటే, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము
నీ తండ్రి నీకు తెలుసా మెఫీబోషెతు? నువ్వేమనుకుంటున్నావు అది జరగకుండా ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరిగిపోతే కారణం ఏంటంటే నీ తండ్రి నాతో ఏం చేశాడు అక్క? నిబంధన చేశాడు. ఈ నిబంధనకి గుర్తుగా నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు చూడండి పోగొట్టుకున్నవన్నీ మరలా భూమంతా ఎవరికి ఇస్తున్నాడు దావీదు? ఏంటి బంగారం ఎవరికి ఇస్తున్నాడండి? చెప్తే అన్ని చెప్పిన తర్వాత అర్థం కావడం లేదు. ఏంటి జరుగుతున్నది? నేను అనుకున్నట్టు ఒకటి జరుగుతున్నది ఏమిటి? నీ సహోదరు సహోదరుడా ఏమనుకుంటున్నావు? కానీ వాగ్దానం యేసు ప్రభువుని బట్టి నీకు నాకు ఇవ్వబడింది ఏంటంటే ఆయన రక్తము ద్వారా యోగ్యతైన మన జీవితాలకి పరలోక రాజ్యానికి మార్గం సమూహం చేయబడింది. పాపంలో బ్రతుకుతున్న మన బ్రతుకులకి యేసు ప్రభు శిలువలో కాల్చినటువంటి ఆ పవిత్రమైన రక్తము పోగొట్టుకున్నటువంటి సంబంధాన్ని మరలా తిరిగి నిన్ను నన్ను ప్రభుతో ఏకం చేసి పోగొట్టుకున్నవన్నీ ఎలా సంపాదించుకున్నాడో దేవుడితో ఉన్న సంబంధాన్ని ఏ విధంగా చెప్పేసుకున్నాడో, దేవుడితో ఉన్న సావాసాన్ని ఏ విధంగా పోగొట్టుకుని నరకానికి సిద్ధపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు దయా కనికరము ప్రేమ కలిగిన దేవాది దేవుడు ఆయన నిబంధన గుర్తు చేసుకుని నీకోసం దయ చూపించగలిగాడు. నాకు ఈరు దయ చూపించిన విధంగా, రోజు దయ చూపించిన విధంగా నా యేసు ప్రభు నీ మీద దయగలిగి నువ్వు పోగొట్టుకున్నాయని నీకు మరలా ఇవ్వబోతున్నాడు. ప్రేమ సహోదర నీ ప్రతి యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. గట్టిగా చమర్గంటుండగా గుండెలో ఉన్నటువంటి ప్రతి బాధ వేదన ఈ సమయంలో ఎండిపోవును కాక. నీ గుండెలో ఉన్న ప్రతి పరిస్థితి నా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపబడి మార్చబడిన కాక. ఆయన గొప్ప దేవుని సమస్య హేతులేదా నీ ప్రేమకు అందదు నాథ నా ఊహకు ఏమని నే పాడను నీ కరుణ రాగాలను ఏమని నే పాడను నీ కరుణ రాగాలను కలువరి నాథుడా సిలువయోధుడా కలువరి నాథుడా సిలువయోధుడా యేసయ్యా 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 సదాకాలం అందరికీ తోడుగా నడిపించగా భద్రపరచును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.